రైట్. మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సతీష్, అసలు ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అసెంబ్లీలో? చర్చ జరుగుతున్నది ఏంటి? వీళ్ళు తీసుకొచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి? ఈరోజు చిరంజీవి గారు విడుదల చేసినటువంటి ప్రకటనతో ఇవన్నీ కూడా అవాస్తవాలని తేలిపోయినట్టేనా? ఖచ్చితంగా ఈశ్వర్, వాస్తవానికి అసలు ఈ సందర్భాన్ని కూడా సృష్టించింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పైన విషం చిమ్మాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు శాసనసభలో అటు ఆ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఇటు బాలకృష్ణ ఇద్దరు కూడా ఈ సందర్భాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి ఈరోజు శాసనసభలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల పైన ఒక స్వల్పకాలిక చర్చను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చేపట్టారు. దానిలో అన్ని రాజకీయ పక్షాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. శాంతి భద్రతల సమస్యకు లేదా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల అంశానికి సంబంధించి కానీ ఇప్పుడు గతంలో జరిగినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీకి సంబంధించి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఒక అసందర్భమైనటువంటి ఆ వ్యాఖ్యలను సందర్భాన్ని తీసుకొచ్చి శాసనసభలో ముందు ఆ కామినేని శ్రీనివాస్ చంద్రబాబు కోసం ఏం చేయడానికి కోసమైనా నిరంతరం పరితపించేటువంటి అభిమాన సంఘం నాయకుడిలా వ్యవహరించేటువంటి కామినేని శ్రీనివాస్ మొదట దీన్ని తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం శాసనసభలో ప్రస్తావించి శాసనసభలో శాంతి భద్రతలకి దీనికి సంబంధం లేనప్పటికీ కూడా దీన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత దానిలో మళ్ళీ బాలకృష్ణ అప్పుడు లేచి సడన్గా, వాస్తవానికి ఆ డిబేట్లో బాలకృష్ణ చర్చలో పాల్గొనేటువంటి ఆ లిస్టులో కూడా ఎక్కడ లేరు. ఆయన శాంతి భద్రతల గురించి ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కేవలం ఈ అంశం పైన మాత్రమే కామినేని మాట్లాడారు కాబట్టి నేను క్లారిఫై చేస్తానంటూ లేచి బాలకృష్ణ మాట. ఇద్దరు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చిరంజీవి వచ్చి చర్చలు జరిగితే సినీ ప్రముఖులు అవమానించారంటూ ఒక ఇంప్రెషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సినటువంటి జెస్చర్ అదేనా? అలాంటి జెస్చర్ కరెక్టా? ఇలా చేతులు పెట్టుకొని పైన కళ్ళద్దాలు పెట్టుకొని ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ అసెంబ్లీకి సూట్ అయ్యేటటువంటి విషయాలేనా? అసలు శాసనసభ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతంలో ఉన్నట్టుగా గత 3 శాసనసభల్లో మనం చూసినట్టయితే ఏ శాసనసభ్యుడు కూడా ఈ తరహా ప్రవర్తన చేసినటువంటి దాఖలాలు లేవు. నందమూరి బాలకృష్ణ మాత్రమే 2. సాధారణంగా నందమూరి బాలకృష్ణ ఎప్పుడు శాసనసభకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ, ప్రజా సమస్యల గురించి మాట్లాడిన సందర్భాలు తక్కువ, ఆయన నియోజకవర్గ సమస్యల గురించి అయితే అసలు మాట్లాడినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. సో ఈరోజు లేచి 2 చేతులు పెట్టుకొని జేబుల్లో పెట్టుకొని నెత్తిపైన కళ్ళజోడు కూడా పెట్టుకొని మాట్లాడారు. సో అది చూసిన తర్వాతే అది శాసనసభ అనే విషయాన్ని కూడా మర్చిపోయినట్టుగానే ఆయన భాషతో కూడా చాలా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చిరంజీవి ఇప్పుడు ప్రకటనతో ఏదైతే ఇద్దరు చేసినటువంటి కామెంట్స్తో చిరంజీవి చేసినటువంటి ప్రకటన అనేది కేవలం ఈరోజు చేసినటువంటి దుష్ప్రచారమే కాదు, గత 2-3 సంవత్సరాలుగా ఎన్నికల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ విషం చిమ్ముతూ పైశాచిక ఆనందం పొందుతూ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన చేసిన ప్రచారం మొత్తాన్ని కూడా ఈరోజు చిరంజీవి పత్రికా ప్రకటన అనేది ఒక్క దెబ్బతో కొట్టిపడేసిందని మనం చెప్పొచ్చు. ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని ఎట్టకేలకు చిరంజీవి ఇప్పుడు బయట పెట్టారు. వాస్తవానికి ఆ సమావేశాన్ని ఇనిషియేట్ చేసింది కూడా చిరంజీవే, సినిమా ఇండస్ట్రీనే కోరింది. ముఖ్యమంత్రి గారితో సమావేశం కావాలని చెప్పి సినిమాలకు సంబంధించి అప్పటికే కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత సినిమా రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఉందంటూ జరిగింది. అప్పటికే సినిమా ఇండస్ట్రీ పైన చాలా ఇంపాక్ట్ పడి థియేటర్స్కి జనం వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఇండస్ట్రీని రివైవ్ చేయడం కోసం సినిమా ప్రముఖులే చిరంజీవి ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ముందు పేర్ని నాని సంప్రదించారు చిరంజీవి, తర్వాత పేర్ని నాని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారితో చిరంజీవి భేటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీ ఆ రోజు స్వయంగా చిరంజీవి చెప్పారు, చాలా సాధారణంగా గౌరవంగా మాట్లాడారన్న విషయాన్ని. తర్వాత మిగిలినటువంటి సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో రాజమౌళి కానీ, మహేష్ బాబు కానీ, ఇతర వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు సమావేశానికి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా స్పష్టంగా చిరంజీవి ఆ రోజు కూడా చెప్పారు, చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ఆ తర్వాతే ఇప్పుడే చిరంజీవి ఇచ్చినటువంటి ప్రకటనలో కూడా బాలకృష్ణ నటించినటువంటి వీరసింహారెడ్డి సినిమా టికెట్ల విషయంలో కానీ, వాల్తేరు వేరే సినిమా టికెట్లు, తర్వాత వచ్చినటువంటి మహేష్ బాబు సినిమా, అన్ని సినిమాలకి కూడా ఈ రోజుకి కూడా ఆ రోజు జరిగినటువంటి చర్చల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వ జీవోనే ఈ రోజు కూడా అమలు చేస్తూ ఉన్నారు. నిబంధనలు పాటించడం లేదు కానీ సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి మాత్రం ఈ రోజుకి కూడా ఓజీకి వచ్చినటువంటి
జీవో కానీ లేదా హరిహర వీరబాలకు వచ్చిన జీవోలు కూడా ఆ చర్చల సారాంశం నుండి పుట్టినటువంటి జీవో ఆధారంగా ఇప్పటికి కూడా రేట్లు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాత్రం ఆ దుష్ప్రచారం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కూడా చేశారు, అవమానించారంటూ. ఆ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ నిరంతరం చేస్తూ వచ్చింది. ఈరోజు బాలకృష్ణ ఆ రోజు ఆయన పిలవలేదంటూ మాట్లాడడం అన్నది. ఇంకొక వైపు చిరంజీవి గట్టిగా మాట్లాడి చిరంజీవిని కూడా అవమానించలేక మాట్లాడడం, చిరంజీవిని అవమానించి బాలకృష్ణ మాట్లాడుతుంటే చిరంజీవి తమ్ముడు పార్టీలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ కనీసం దానిపైన ప్రతిస్పందించుకోకూడదు. ఆయన ప్రస్తావన వచ్చినా సరే కూడా కనీసం స్పందించలేదు. చిరంజీవిని నిండు సభలో అవమానిస్తున్నా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు చిరంజీవిని కూడా ఈరోజు శాసనసభలో అవమానిస్తున్నా కూడా స్పందించలేదు జనసేనకు సంబంధించిన మంత్రి కూడా. సో మొత్తంగా చిరంజీవి ఒక్క ప్రకటన అన్నది అటు కామినేని అదేవిధంగా బాలకృష్ణతో పాటు గతంలో ఆ పవన్ కళ్యాణ్ సహా జనసేన పార్టీ నాయకులు చంద్రబాబు, లోకేష్ ఇది చేసినటువంటి దుష్ప్రచారం మొత్తాన్ని కూడా ఈరోజు ఒక్క ప్రెస్ నోట్తో చిరంజీవి కొట్టిపారేశారన్న విషయం అయితే స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు చెప్పినట్టుగా, ఒకటి అతని మెంటల్ కండిషన్ బాగలేదు, సర్టిఫికేట్ ఇప్పించాం. వాస్తవంగా అతను తనను తాను కాల్చుకోవాలి లేదా ఎదుటి వాళ్ళని కాల్ చంపాలి, అటువంటి మెంటల్ స్టేటస్లో ఆయన ఉన్నారు. ఆయనకి సర్టిఫికేట్ ఇప్పించింది నేనే అని. రెండో విషయం, ఒకటి మెంటల్ స్టేటస్ బాగలేదనేది, మెంటల్ సర్టిఫికేట్ అనేది ఒకటి. రెండోది, ఇదంతా కాకర్ల సుబ్బారావు గారిది. అదే ఇంటర్వ్యూలో రాధాకృష్ణ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన చెప్పినటువంటి సమాధానం నర్మగర్భంగా ఏం చెప్పారు? కృతజ్ఞత లేని వ్యక్తి అని. తనను ఈ కాల్పుల కేసు నుంచి బయటపడేసినందుకు ఎవరికి కృతజ్ఞుడై ఉండాలో ఆ పని చేయలేదు. రెండోది, ఈ బసవతారకం హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్స్ డాక్టర్ హరికృష్ణ గారు ఆ రోజు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అడగగానే వెంటనే బిల్లులు చెల్లించండి, వాళ్ళకి ఎంత రావాలో అంత పంపించేయండి అని చెప్పారట. ఇది కనీసం ఆ కృతజ్ఞతైన బాలకృష్ణ గారికి ఉందా? అది లేదు. తన సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాను అని అంటే, అదే విషయాన్ని మంత్రికి చెప్తే, మంత్రి పేర్ని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బాలకృష్ణ గారు సినిమా టికెట్ల రేట్ల కోసం నా దగ్గరికి రావడం, ఆయన స్థాయి తగ్గుతుంది, మీరే బాలకృష్ణ గారితో మాట్లాడండి, ఆయనకు ఏం కావాలో అది చేయండి అని చెప్పారట. ఆ తర్వాత టికెట్ల రేట్లు కూడా పెరిగాయి. ఆ తర్వాత చిరంజీవి కలిసిన సందర్భంలో కూడా ఒక సినిమాకి వీరసింహారెడ్డి అట ఆ సినిమాకు కూడా టికెట్ల రేట్లు పెంచుకున్నారు. మరి కృతజ్ఞత ఉండాలా లేదా? కృతజ్ఞత లేదు, మెంటల్ స్టేటస్ మంచిగా లేదు.